జకర్యా 12వ అధ్యాయము 4-5 వచనంలో ఏముందో చూద్దాం. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ కూడా ఆన్ దట్ డే గురించి చెప్పబడింది. ఆ దినమందు అంటే దేవుని సెకండ్ కమింగ్ డేస్లో జరిగేటటువంటి సంభవాలు, విషయాలు ఇవన్నీ కూడా. ఆన్ దట్ డే డిక్లేర్స్ ద లార్డ్, ఐ విల్ స్ట్రైక్ ఎవ్రీ హార్స్ విత్ ప్యానిక్ and its rider with madness. But for the sake of the house of Judah, I will keep my eyes open when I strike every horse of the people with blindness. Then the clans of Judah shall say to themselves, the inhabitants of Jerusalem have strength through the Lord of hosts their God. 4వ వచనము, ఇదే యెహోవా వాక్కు. ఆ దినమందు నేను గుర్రములన్నిటికి బెదురును, వాటిని ఎక్కువారికి వెర్రిని పుట్టింతును. గుర్రములకేమో బెదిరి పుట్టిస్తారంట దేవుడు. బెదిరిపోతూ ఉంటాయి, భయపడుతూ ఉంటాయి ప్రతిదానికి. తర్వాత వాటిని ఎక్కువానికేమో వెర్రిని పుట్టిస్తాను అని దేవుడు చెప్తున్నారు. ప్రియమైన వాళ్ళారా, యోధా వారి మీద నా దృష్టి ఉంచి జనముల గుర్రములన్నింటికి అంధత్వము కలుగ చేతును. గుర్రములన్నింటికి కూడా దేవుడు అంధత్వము కలుగ చేస్తాను అని చెప్తున్నారు. మరి బెదిరేలాగా చేసేవాడు దేవుడే, వెర్రిని కలిగించేవాడు, వెర్రిని పుట్టించేవాడు దేవుడే. ఆ తర్వాత అంధత్వము కలుగు చేయవాడు కూడా దేవుడే. ఆకాశమును, భూమిని, సముద్రములను, మహాసముద్రములను, వాటిలోని సమస్తమును సృజించినటువంటి దేవుడు సర్వశక్తుడు. ఈయనకి సర్వం మీద అధికారం ఉంది కాబట్టి ఆయన ఏది చేయాలంటే, ఎప్పుడు ఏది చేయాలంటే అది చేయగలిగినటువంటి దేవుడు. ఇక్కడ ఈ రకంగా చేయటానికి కారణం ఉందన్నమాట. అయితే మరి తర్వాత ఈ ప్రజలైన వారు ఆ పై విషయాలన్నీ చూసి దేవుని నమ్ముకొని ఆయనే మాకు బలం అని చెప్తున్నారు. చూడండి, అప్పుడు యెరూషలేములోని అధికారులు, యెరూషలేము నివాసులు తమ దేవుడైన యెహోవాను నమ్ముకొనుట వలన మాకు బలము కలుగుచున్నదని తమ హృదయములందు చెప్పుకొందురు. హృదయములతో చెప్పుకుంటున్నారనమాట. బయటకి చెప్పడానికి వాళ్ళకి వేరే ఫీలింగ్ ఏమైనా ఉందేమో, మరి హృదయాలతో చెప్పుకుంటున్నారంట. ఈ దేవుణ్ణి నమ్ముకుంటే మాకు ఒక విధమైన ధైర్యం వస్తుంది, ఆయన బలంగా అనిపిస్తున్నాడు మాకు అని చెప్పుకుంటారంట. ఆ రకంగా మరి ఆ దినముల్లో జరిగేటటువంటి విషయాలు జకర్యా గారి ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు.